హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. మనం ఈ వీడియోలో ఐఐటి మద్రాస్ నుంచి రిలీజ్ అయిన ఈ నోటిఫికేషన్ కోసం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. ఇంకా ఈ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఛానల్ని ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అన్నీ ఇస్తానండి. ఏపీ అండ్ తెలంగాణ గవర్నమెంట్ జాబ్స్, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎలాంటి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా వెంటనే అప్డేట్ ఇస్తాను. వాటితో పాటు మీకు డిఫెన్స్ జాబ్స్, అలాగే రైల్వే జాబ్ ఇన్ఫర్మేషన్, దాంతోపాటు మీకు ఇలా జాబ్ ఇన్ఫర్మేషన్తో పాటు ఎగ్జామ్ అప్డేట్స్, అలాగే సిలబస్ డీటెయిల్స్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఛానల్లో అప్డేట్ చేస్తున్నాను. సో ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్గా మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది ఛానల్ నుంచి. అండ్ మనం ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ కొట్టండి. నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ అన్ని మీ ముందుకు తీసుకురావడానికి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మనం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి రిలీజ్ అయిన ఈ నోటిఫికేషన్ అనేది నాన్ టీచింగ్ పొజిషన్కి రిలీజ్ అయిందండి. ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిన వేకెన్సీస్ అన్నిటికి కూడా మీకు మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి ఎలిజిబిలిటీ ఉందండి. సో ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరూ డెఫినెట్గా అప్లై చేసుకోండి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇదిగోండి, మనకి జూనియర్ టెక్నీషియన్ పొజిషన్కి మనకి వేకెన్సీస్ అనేవి రిలీజ్ అయ్యాయి అనమాట. టోటల్గా 40 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ మనకి ఏజ్ చూసుకుంటే 27 ఇయర్స్ బిలో ఉండాలి. ఈ 27 ఇయర్స్తో పాటు మీకు కమ్యూనిటీ వైజ్ రిలాక్సేషన్ కూడా ఉందన్నమాట. అన్ని గవర్నమెంట్ సర్వీస్కి ఇచ్చినట్టే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చాడు. ఆ డీటెయిల్స్ కూడా ఫర్దర్గా చూద్దాం. అండ్ మన పే స్ట్రక్చర్ విషయానికి వస్తే పే లెవెల్ 3 అండి. పే లెవెల్ 3 అంటే మీకు బేసిక్ అనేది 21,700 నుంచి 69,100 ఉంటుంది అనమాట. అంటే మీకు ఆన్ యావరేజ్ గ్రాస్ శాలరీ అనేది 40,000 వరకు ఉంటుంది అనమాట. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్తే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఇక్కడ మీకు 3 స్ట్రీమ్స్లో మీకు క్వాలిఫికేషన్ అనేది అడిగాడు. ఒకటి 3 years డిప్లొమా, ఇంకోటి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ అంటే బీఎస్సీ, ఇంకోటి ఐటీఐ విత్ 2 years ఎక్స్పీరియన్స్. ఈ 3 స్ట్రీమ్స్లో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చిన అన్ని క్వాలిఫికేషన్స్లో మీకు 60% మార్క్స్ అనేది డెఫినెట్గా ఉండాలన్నమాట. ఇక్కడ ఇచ్చిన బ్రాంచెస్ ఇచ్చాడు కదా, ఈ బ్రాంచెస్లో 3 years డిప్లొమా కానీ, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ బీఎస్సీ కానీ, 2 years ఐటీఐ కానీ ఉన్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. బట్ ఐటీఐకి మాత్రం 2 years ఎక్స్పీరియన్స్ అనేది అడిగాడు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇది ఆన్లైన్ అప్లికేషన్ అండి. ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి. ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేయాలి. ఈ వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. దానిపైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఆ పేజ్లోకి వెళ్ళిపోవచ్చు. అండ్ లాస్ట్ డేట్ విషయానికి వస్తే మీకు April 2 అండి. ఈ లోపే మీరు అప్లై చేసుకోవాలి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అండి. ఇండియన్ సిటిజన్షిప్ ఉన్న ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అది కూడా ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి. ఇంకా లాస్ట్ డేట్ ఆల్రెడీ చెప్పాను కదా, April 2 అనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మీరు ఈ డాక్యుమెంట్స్ అన్ని రిక్వైర్మెంట్ ఉంటుంది. సో ఈ డాక్యుమెంట్స్ అన్ని మీరు స్కాన్ చేసి పెట్టుకొని అప్పుడు మీరు ఆన్లైన్లో అప్లికేషన్ స్టార్ట్ చేస్తే బెటర్ అనమాట. ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు. ఏంటంటే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్ని 10th ఆన్వర్డ్స్ మీ క్వాలిఫికేషన్ ఎంతవరకు ఉంటే ఆ డీటెయిల్స్ అన్ని కూడా స్కాన్ చేసి పెట్టుకోండి. దాంతోపాటు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, అంటే డేట్ ఆఫ్ బర్త్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఆ సర్టిఫికేట్, అలాగే మీ కేటగిరీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్, ఇందులో ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ సర్టిఫికేట్స్ అన్ని మీరు స్కాన్ చేసి పెట్టుకొని అప్పుడు మీరు ఈ డీటెయిల్స్ అన్ని స్కాన్ చేసి పెట్టుకొని అప్పుడు మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ చేస్తే బెటర్ అనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు అడిగిన క్వాలిఫికేషన్ అన్నీ కూడా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి వచ్చినవే అయ్యి ఉండాలన్నమాట. ఓకే, అది ఇక్కడ మెన్షన్ చేశాడు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే 500 రూపీస్ ఆన్లైన్లో పే చేయాలండి. ఇక్కడ ఎగ్జామ్షన్ కూడా ఉంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఉమెన్ క్యాండిడేట్స్కి ఎగ్జామ్షన్ ఉంది. వాళ్ళు పే చేయాల్సిన అవసరం లేదు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఆన్లైన్లో 500 రూపీస్ మాత్రం పే చేయాలన్నమాట. ఓకే, ఎవరైతే ఎగ్జామ్షన్ కోరుకుంటున్నారో వాళ్ళకి ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఫీజుకి ఎవరైతే ఎగ్జామ్షన్ కోరుకుంటున్నారో వాళ్ళు మాత్రం డెఫినెట్గా వ్యాలిడ్ ప్రూఫ్ అనేది సబ్మిట్ చేయాలని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాడు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఎవరైతే గవర్నమెంట్ సెమీ గవర్నమెంట్ సెక్టార్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళు డెఫినెట్గా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయాలన్నమాట. ఎప్పుడు అంటే స్కిల్ టెస్ట్కి వెళ్ళేటప్పుడు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది డెఫినెట్గా ప్రొడ్యూస్ చేయాలి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఒక ప్రింట్అవుట్ వస్తుంది. అది సేవ్ చేసి మీ దగ్గర పెట్టుకోవాలి. హార్డ్ కాపీ ఏం సెండ్ చేయాల్సిన అవసరం లేదు, బట్ అది సేవ్ చేసి మీ దగ్గర పెట్టుకోవాలి. ఎందుకంటే మీకు స్కిల్ టెస్ట్ టైంలో దాని రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది అనమాట. అందుకే మీరు ప్రింట్అవుట్ తీసి మీ దగ్గర సేవ్ చేసి పెట్టుకుంటే బెటర్. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు రిటర్న్ టెస్ట్కి ఎవరినైతే అంటే షార్ట్ లిస్ట్ చేస్తారో వాళ్ళకి ఎలా షార్ట్ లిస్ట్ చేస్తారంటే మీరు ఆన్లైన్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టే షార్ట్ లిస్ట్ అవుతారు. సో డెఫినెట్గా వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాడు. ఇంకోటి ఏంటంటే ఇదంతా ఆల్రెడీ చెప్పాను కదా, వర్క్ ఫోర్స్ బ్యాలెన్స్ అండి, జెండర్ బ్యాలెన్స్డ్ అనమాట. అంటే మీకు మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికీ ఎలిజిబిలిటీ ఉంది. సో ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరూ డెఫినెట్గా అప్లై చేసుకోండి. ఇవన్నీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీస్ అనండి.
కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఏం కాదు, పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీసే. సో డెఫినెట్గా ఎలిజిబుల్ టు ఉన్న మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు డెఫినెట్గా అప్లై చేసుకోండి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఏజ్ రిలాక్సేషన్ అండి, ఆల్రెడీ చెప్పాను కదా 27 years మ్యాక్సిమం ఏజ్ అని. దాంతోపాటు ఎస్సీ ఎస్టీకి 5 years, ఓబీసీకి 3 years ఉంది. దాంతోపాటు మీకు పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉందన్నమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఓబీసీ వాళ్ళకి మాత్రం ఒక స్పెషల్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడండి. ఓబీసీ అనేది నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అయి ఉండాలి, లేకపోతే మీ రిజర్వేషన్ అనేది క్లెయిమ్ చేయడానికి అవ్వదు. అలాగే ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు కూడా కరెంట్ అసెస్మెంట్ ఇయ్యేది మాత్రమే మీ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయాలన్నమాట. ఓకే, ఇంకోటి ఏంటంటే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది, మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి మాత్రమే ప్రొవైడ్ చేయండి. ఎందుకంటే మీకు త్రూ అవుట్ కమ్యూనికేషన్, అంటే మీకు రిటర్న్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, హాల్ టికెట్ డీటెయిల్స్, అలాగే స్కిల్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది, ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీకు మీరు ఇచ్చిన ఈమెయిల్ ఐడికి మాత్రమే కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. సో వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ప్రొవైడ్ చేయండి. ఒకవేళ లేదనుకోండి కొత్త ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకుని అది మాత్రమే ప్రొవైడ్ చేయండి. ఓకే, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు చూసారా, నో సెపరేట్ లెటర్ బై పోస్ట్ విల్ బి సెండ్ ఫర్ దిస్ పర్పస్ అన్నాడు. అంటే లెటర్ మీకు బై పోస్ట్ ఏమీ రావు, మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారో దానికి మీ కమ్యూనికేషన్ అంతా జరుగుతుంది. ఓకే, మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఇవన్నీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీస్ అని, ప్రొబేషన్ పీరియడ్ తర్వాత మీకు కన్ఫర్మ్ చేస్తారు, అది ఇక్కడ మెన్షన్ చేశాడు. అండ్ మీకు ఎగ్జామ్కి వెళ్ళి రావడానికి మాత్రం టీఏడిఏఎం ప్రొవైడ్ చేయరండి, మీ ఓన్ ఎక్స్పెండిచర్తోనే మీరు వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చాడండి, అంటే క్రూషియల్ డేట్ ఏది అంటే మీరు మీ క్వాలిఫికేషన్కి, ఏజ్కి, వీటన్నిటికీ మీకు క్రూషియల్ డేట్ ఏది అంటే మీకు లాస్ట్ డేట్ ఏదైతే ఇచ్చాడో ఈ లోపే మీకు ఏజ్ కానీ క్వాలిఫికేషన్ కానీ ఎక్వైర్ అయి ఉండాలన్నమాట. మీ క్వాలిఫికేషన్ కానీ ఏజ్ కానీ April 2 లోపు మీకు ఎక్వైర్ అయి ఉండాలి డెఫినెట్గా. ఓకే, అండ్ ఫర్దర్గా మీకు ఈ నోటిఫికేషన్ రిలేటెడ్ ఏమైనా క్వరీస్ ఉన్నాయనుకోండి, ఇక్కడ ఇచ్చిన ఈమెయిల్ అడ్రస్కి మీరు మీ డీటెయిల్స్, అంటే మీ డౌట్స్ అన్ని కూడా మీరు ఇక్కడ ఈమెయిల్ అడ్రస్కి సెండ్ చేయొచ్చు, వాళ్ళు డెఫినెట్గా రెస్పాండ్ అవుతారనమాట. ఓకే, ఇవన్నీ డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా నేను క్లారిఫై చేస్తాను, మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.